రుద్ర అగ్రికల్చరల్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలో మనం నారు అనేది తెగిపోవడం కానీ పీకేటప్పుడు గట్టిగా రావడం కానీ జరుగుతుంది. ఇట్లా జరగడానికి వల్ల కారణాలు ఏంటి, మరి అది మెత్తగా రావాలంటే ఏం చేయాలనేది తెలియజేయడమే ఈ వీడియో యొక్క ఉద్దేశం అన్నమాట. ఈ ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే నారు అంటే రోజులు గడిచిన నారు అంటే ఎక్కువ రోజులు నెల దాటిన నారు ఇవి ఏమైందంటే ముదిరిపోవడం వల్ల దాని వేరు వ్యవస్థ అనేది బలంగా పెరిగేసి ఈ తెగిపోయేదానికి ప్రధాన కారణం ఇది ఒకటి అనమాట. ఇంకొకటి ఏంటంటే ఎలగడ్డ నారు అయితే మనం పొడి దిక్కులో చల్లిన నారు మనం గింజ లోతులో పడ్డట్టయితే దున్నేటప్పుడే దాని పైన దున్నుకోవాలి. గింజ లోతుల పడ్డ నారు కూడా బాగా గట్టిగా వస్తుంది, అప్పుడు కూడా తెగిపోయడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనం నారు బాగా పెరగాలని చెప్పినని ఎక్కువ సార్లు పిండిని వేయడం, తర్వాత అదేవిధంగా అమైనో యాసిడ్ లాంటి యాసిడ్స్ ఉన్నాయి వాడటం వల్ల కూడా వేరు వ్యవస్థ అనేది బలంగా పెరిగి తెగిపోయడానికి కారణమవుతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ ఎప్పుడైతే భారీ వర్షం పడుతుందో అధిక భారీ వర్షం పడ్డప్పుడు కూడా ఈ నారు అనేది గట్టిగా వచ్చడానికి కూడా అవకాశం ఉంటుంది. భారీ వర్షం వల్ల కూడా బండబారిపోయినట్టుగా నారు అవుతుంది అనమాట, వేసి అప్పుడు కూడా గట్టిగా రావడం జరుగుతుంది అనమాట. ఇంకో కారణం ఏంటంటే మనం నారుమడి చుట్టూ దమ్ము చేస్తుంటాం అనమాట. ఫస్ట్ ఒకసారి దమ్ము చేయాలి, చేసినప్పుడు ఆ వండు పారటం వల్ల నారు అనేది గ్రోత్ అనేది బాగా వస్తుంది. కానీ మనం ఇంకా ఎక్కువ సార్లు చేయటం వల్ల ఏమవుతుందంటే ఆ వండ అనేది నారుమడిలోకి ప్రవహించేసి అది ఒక బండలాగా బండబారినట్టుగా అయిపోతుంది అనమాట. దానివల్ల నారు అనేది పీకినప్పుడు ఆ నారు గట్టిగా వస్తుంది అనమాట. కాబట్టి ఎక్కువ సార్లు నారుమడి సరి దున్నటం కూడా కరెక్ట్ కాదనమాట. ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. ఇంకొకటి ఏంటిదంటే మనం నారుమడి కలుపు మందు కొట్టేసి ఈరోజు కొట్టేసి రేపు ఎల్లుండి మనం నారు పీకడం చేస్తుంటాం అనమాట. అంటే అట్లా కొట్టినప్పుడు ఏమైందంటే నారు కాడ అనేది మెత్తబడిపోతుంది అనమాట. కలుపు మందు కొట్టినప్పుడు ఆ మెత్తబడిపోయినప్పుడు పీకినప్పుడు ఏమవుతుందంటే అప్పుడు కూడా తెగిపోవటం కానీ అది జరుగుతుంది అనమాట. అదేవిధంగా మనం యూరియా కూడా ఎక్కువ మొత్తంలో యూరియా అప్లై చేసేసి బాగా యూరియా పవర్ మీద ఉన్నప్పుడు కూడా నారు కాడ మెత్తబడి ఉంటుంది అనమాట. అప్పుడు పీకినా కూడా అది తెగిపోవడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఏంటంటే ఈ జాగ్రత్తలు మనం తీసుకొని మనం వీటిని గుర్తుంచుకొని కలుపు మందు కనీసం ఒక 5 రోజుల ముందు కొట్టుకోవాలి. యూరియా కూడా చల్లిన తర్వాత 4-5 రోజుల తర్వాతనే మనం నారు అనేది పీకడం అనేది చేసుకోవాలన్నమాట. అప్పుడు ఈ కాడ అనేది గట్టిపడేసి మనకు నారు తెగిపోవడం జరగదు అనమాట. ఈ అమినో యాసిడ్ లాంటివి కూడా వాడేటప్పుడు ఎక్కువ మోతాదులో వాడకుండా వీలైనంత చూసుకొని ఫెర్టిలైజర్ కూడా తగిన మోతాదులో వాడుకోవాలి, అధిక మోతాదులో వాడటం వల్ల ఇప్పుడు మనకి నార వేరు అనేది బాగా పెరిగిపోయేసి తెగిపోయడానికి అవకాశం అనేది ఉంటుంది అనమాట. కాబట్టి ఇప్పుడు ఇట్లా సరే మనం ఇప్పుడు ఏంటంటే మొత్తం నారు పీకే టైం వచ్చినప్పుడు మనం అప్పుడు తొందర అప్పుడే ఉంటుంది, ఇప్పుడు బాగా అనేది ఇప్పుడే ఉంటుంది అనమాట. అయితే ఇప్పుడు మనం దీన్ని తేలికగా రావడం కోసం కొన్ని ప్రాంతాలలో రైతులు ఏం చేస్తుంటే నారుని ఆరబెడతారు బాగా. అంటే మనం పీకడానికి ఒక 4-5 రోజుల ముందు నుంచి నీళ్ళు అనేది బంద్ చేసేసి మొత్తం తడి లేకుండా చేసేసి కొంచెం డ్రై అయినట్టుగా చేసేసి మళ్ళీ రేపు పీకుతా ఉండగా ఈరోజు నీళ్ళు పెట్టేసి పొద్దున్న పీకుతారు అనమాట. దీనివల్ల కూడా భూమి స్వభావాన్ని బట్టి నార్లు అనేవి తేలిక రావడం జరుగుతుంది. ఇది ఒక టెక్నిక్. అయితే ఇంకొకటి ఏంటంటే మనం కొంతమంది ఫాస్ఫేట్ కానీ సూపర్ ఫాస్ఫేట్ కానీ చల్లుతారు. దీనివల్ల కూడా మనకు తేలిక వచ్చేందుకు అవకాశం ఉంది. అయితే ఉప్పు కానీ యూరియా కానీ ఈ రెండు మనం చల్లడం కరెక్ట్ కాదు. ఉప్పు వల్ల మనకు నష్టం జరుగుతుంది. అది ఉప్పు అనేది చల్లవద్దు, ఇంకా బండబారిపోయడానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట. అయితే అదేవిధంగా ఇప్పుడు మనకి ఏంటంటే పురుగు మందులలో కలిపే స్ప్రెడ్డర్ లేదా గమ్ అని అంటాం మనం, అది దొరుకుతుంది అనమాట. అది ఏ కంపెనీ అయినా ఏం లేదు. దాన్ని ఎకరం నాలుగు 100 ml చొప్పున మనం దాన్ని తీసుకొని ఇసుకలో కలిపి 24 గంటల ముందు పీకడానికి మనం చల్లుకున్నట్టయితే ఇది తేలికగా వస్తుంది. ఇది అన్నిటికంటే ఉత్తమమైనదిగా మనకు మేమైతే వాడి చూసినాం, మాకు అది మంచిగా పనిచేసింది. కాబట్టి రైతులకు చాలా మంది ఫోన్ చేసి అన్నది ఇది ఇట్లా వస్తుంది ఏంది అని అడగటం జరిగింది. కాబట్టి దీనికోసం వీడియో చేయడం జరిగింది అనమాట. కాబట్టి మీ ఇప్పుడు చెప్పిన జాగ్రత్తలు పాటిస్తూ మనం నారు గట్టిగా వచ్చినప్పుడు మనం ఇప్పుడు చెప్పుకున్న పద్ధతిని అనుసరించినట్టయితే మీ నారుని తేలిగా రావడం జరుగుతుంది. కాబట్టి మరొక వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటా. మీ ఆరుద్ర. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.